తండ్రి యొక్క స్థానము మనం గౌరవంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, నాకు ఇంకా పిల్లలు లేరు అని కాదు. ఒక పురుషునిగా దేవుడిచ్చిన బాధ్యత అది. నీ జీవితమును దేవుని వాక్యపరంగా నువ్వు జీవించినట్టయితే నీవును నీ కుటుంబ సభ్యులు కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క రక్షణలో ఉంటారని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. నా భార్య ప్రార్థన చేస్తుందండి సరిపోతుంది అని అనుకున్న వాళ్ళందరికీ ఇట్స్ అ వేకప్ కాల్ టుడే. నీవును నీ కుటుంబ సభ్యులు కూడా దేవుని యొక్క సన్నిధిలో రావాలంటే ముందుగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క కట్టుబాట్లు, నీ యొక్క స్థిరత్వము నువ్వు సరి చేసుకోవాలి. దేవుని వాక్యంలో నువ్వు స్థిరంగా ఉన్నావా లేదా అని ఒకసారి చూసుకోవాలి. నా తండ్రి అంత మంచి జీవితం జీవించలేదండి, నేను ఎలా జీవించను, నేను కూడా అదే దారిలో వెళ్తాను అంటే అవసరం లేదు. నిన్ను సృష్టించిన తండ్రిని చూడు, నిన్ను సృష్టించిన తండ్రి నుంచి నేర్పించిన విషయాల్ని గుర్తుపెట్టుకో, ఆయన యొక్క వాక్యం గుర్తుపెట్టుకో, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఉండు. నీ జీవితం నువ్వు సరిదిద్దుకో, నీతో పాటు నేను వచ్చే తరాన్ని కూడా నువ్వు ఆదర్శవంతంగా ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థించాను. నీ యొక్క కుటుంబాన్ని చూసుకునే ఒక పురుషుడిగా నిన్ను నువ్వు నియమించుకోవాలి, నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి, దేవుని యొక్క వాక్యంలో బలంగా నాటబడాలి.